ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటించనున్నారు చంద్రబాబు. 2 రోజుల పాటు ఆయన టూర్ కొనసాగనుంది. అయితే బాబు టూర్కు ముందు కుప్పం నియోజకవర్గంలో పలువురు అధికారులు ట్రాన్స్ఫర్ అయ్యారు. పోలీసు శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరగ మిగిలిన శాఖల్లోనూ కొందరు అధికారులకు స్థానచలనం కలిగింది. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు ముందు నియోజకవర్గంలో బదిలీల హడావిడి మొదలైంది. ఆయన టూర్కు ఒక్కరోజు ముందు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. కుప్పం సబ్ డివిజన్ సిఐలతో పాటు ఎస్ఐలను వీఆర్కు పంపిస్తూ జిల్లా ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. కుప్పం అర్బన్, రూరల్ సిఐలు రమణ, ఈశ్వర్ రెడ్డిలను అనంతపురం వీఆర్కు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్ల బుదుగురు ఎస్ఐ సుమన్ను చిత్తూరు వీఆర్కు బదిలీ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటనకు ఒక్కరోజు ముందు కుప్పం నియోజకవర్గంలోని చాలా మంది పోలీసు అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాదు, మరికొన్ని విభాగాల్లోనూ ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని, నేరుగా సీఎంఓ నుంచే సంబంధిత శాఖలకు ఈ ఆదేశాలు అందుతున్నాయని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని పోలీసు శాఖలో ట్రాన్స్ఫర్లు ఊహించినవే కానీ ఇప్పటికే వైఎస్ఆర్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఈ బదిలీల ద్వారా రాబోయే రోజుల్లో మరింత పేట్రేగిపోయే అవకాశం లేకపోలేదని మేధావులు విశ్లేషిస్తున్నారు.